బ్యాడ్ లేదు నా లైఫ్‌లో అనుకున్న సంగతి ఏంటి? ఎప్పుడు లేదు సార్. ఇంతకంటే అద్భుతమైన లైఫ్ లేదు అనుకున్న సంగతి ఏంటి? బ్యాడ్ లేదు అనుకున్నదైతే లేదు సార్. బై గాడ్స్ గ్రేస్ టచ్ వుడ్. ఎందుకంటే దేవుడు మంచి లైఫ్ ఇచ్చినప్పుడు దానికి మళ్ళా మనం సింపతి యాడ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాడ్ చేసుకోవద్దు. వద్దు. సో, బై గాడ్స్ గ్రేస్ మా మమ్మీ, డ్యాడీ నిత్యాన్నదానం చేస్తుంటారు. మా మమ్మీ ఉన్న కాడ ఇంటి చుట్టుపక్కల అందరికీ ఏదో ఒక సాయం చేస్తుంటది. మా డ్యాడీకి తెలియకుండా. అది చూస్తూ పెరిగినోడిని నేను. మా అమ్మ ఎవరికైనా దానం ఇచ్చేసినాం ఉన్నదంతా అంటే ఫస్ట్ వచ్చి షబాష్ బెటర్ అంటది గానీ, ఏందిరా మనకు లేకుండా చేసినావు అనదు. హ్మ్. సో, నేను అట్లాంటి ఎన్విరాన్మెంట్‌లో పెరిగినోడిని. నాకు తెలిసి ఆమె చేసుకున్న మంచి అది చాలా సార్లు కాపాడింది నన్ను. హ్మ్. ఒక కార్ యాక్సిడెంట్ కావచ్చు, ఒక కాలేజ్‌లో గొడవలు కావచ్చు, ఫైట్‌లు కావచ్చు, చాలా సార్లు ఎడ్జ్ దాకా వెళ్ళినా నేను. హ్మ్. ఆ ఎడ్జ్ దాకా వెళ్ళినప్పుడు కాపాడింది నాకు తెలిసి మా పేరెంట్స్ చేసిన మంచి, వాళ్ళు చేసే నిత్య అన్నదానం కావచ్చు, హెల్ప్ కావచ్చు, వాళ్ళు చేసే పూజలు కావచ్చు, ఏవన్నా కానీ ఉండొచ్చు. ఎప్పుడన్నా సో, నేనెప్పుడు నా లైఫ్ ఏందిరా బాబు ఇట్లుంది అని నేనెప్పుడు అనుకోలేదు సార్. టచ్ వుడ్ ఆ రోజు రాదు. ఇంతకుముందు రాలేదు. సినిమా ఎవరు చూసారు సార్? 'లైలా' సినిమా ఇప్పటి వరకు మీరు బాలకృష్ణ గారు, సిద్ధు జొన్నలగడ్డ గారు ఏమన్నా చూసారా? లేదు సార్. నేనింకా పోస్ట్ మొత్తం ఫినిష్ అయ్యేదాకా ఎవరికేమి చూపియలేదు ఇంకా. ఓకే. బట్ బ్రో నిన్న చెప్తుండే హ్మ్. నా సినిమా చూస్తాను. సో, నా మాక్సిమం 4, 5 డేస్ సినిమా చూసినప్పుడు మళ్ళీ ఆ గెటప్‌లో రమ్మంటాడేమో ఆయన. ఆ గెటప్ నాకు తెలిసి మళ్ళీ ఏసే రోజు రావాలి సార్. ఆ! హ్మ్. అంటే ఎందుకంటే హ్మ్. ఎందుకు మీరు ఆ టాలీ చేసుకోండి. అర్థమైంది. ఆళ్ళ గెటప్ మళ్ళీ ఏసే రోజు రావాలి. 'లైలా 2' వస్తదంటారు. అంతే. అంతే. లైలా ఏసే రోజు రావాలి. అదే అదే అండర్‌స్టాండ్. యాహ్! జనాలు మిస్ అవ్వాలి.